హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ శివ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా డేస్ అయిపోయింది మనమైతే వీడియోస్ పోస్ట్ చేయక. సో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి, అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనేసి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ, ఫ్రెండ్స్ కానీ. కాకపోతే 1 మంత్ గ్యాప్ అయితే ఎందుకు వచ్చిందంటే, నేను ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తాను. షేర్ చేసుకోవడానికి వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో కాకపోతే ఇంక నుంచి స్టార్ట్ చేసే వీడియోస్లో అయితే ఖచ్చితంగా ఒక్కటైనా యూస్ఫుల్ పాయింట్ ఉంటుంది అని నేనైతే డెఫినెట్గా మీకు చెప్తానమాట. సో అందుకోసమే నేను ఈ 1 మంత్ కూడా గ్యాప్ తీసుకున్నాను. ఈ 1 మంత్ గ్యాప్ తీసుకుని నేను రీసెర్చ్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. సో నేను చాలా సఫర్ అవుతూ ఉన్నాను ఒక విషయం గురించి. సో నాలాగే చాలామంది సఫర్ అవుతున్నారని నేను ఈ 1 మంత్లో చాలా అంటే తెలుసుకున్నాను అనమాట. సో కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా, కనీసం 2-3 పాటిస్తారేమో కొంచెమన్నా. అంటే నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ని. సో ఆ కన్ఫ్యూజన్ నాలాగే చాలామందికి ఉంటుంది. నేను ఒక 10లో ఒక వన్ మెంబర్ నేనైతే. అలాగే 100స్లో, అలాగే 1000స్లో, 10,000స్లో అలాగే ఎంతమంది ఉంటారో క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనము. సో అందుకనేసి కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతే చాలండి కనీసం నా వీడియోస్ అయితే. సో చూడండి, అసలు మెయిన్ ఇప్పుడైతే వెయిట్ లాస్. అసలు నన్ను చూస్తే కూడా వెయిట్ గెయిన్ అయినట్టు ఎవరికి అంతగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి. కాకపోతే ఫ్యామిలీస్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారనమాట, అంత లేదు బాగున్నావు, అంత వెయిట్ గెయిన్ ఏం లేదనేసి. కాకపోతే మనం వన్స్ హాస్పిటల్ వెళ్ళేంతవరకు కూడా మనకి తెలియదు అనమాట మనం ఓవర్ వెయిట్ ఉన్నాము, ఈ ఓవర్ వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీన్ని మనము ఖచ్చితంగా తగ్గించాలి అనేసి. ఫస్ట్ ఎంతవరకు మనం చెప్తూ ఉన్నాం, మన ఫ్యామిలీలో ఎంతమంది చెప్తున్నా మనం అయితే వినమన్నమాట. వన్స్ మనకి వచ్చి అది మనం ఎక్స్పీరియన్స్ చేసేంతవరకు కూడా అసలు మనం దాన్ని అస్సలు పట్టించుకోము. నేను ఎప్పుడు కూడా బాడీ గురించి అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు, కనీసం ఫేస్ వాష్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అలాంటి దాన్ని నేను ఇప్పుడు చూసారా ఒక మొత్తం బుక్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వెయిట్ లాస్ గురించి. అంత ప్రాబ్లం అయితే అవుతూ ఉంది. సో అసలు ఏమైంది ఏంటి అనేది నేనైతే చెప్తాను. కాకపోతే ఈ వీడియోలో మెయిన్గా నేనైతే ఒక టాపిక్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఇప్పుడు చాలామంది చాలా కష్టాలు అయితే పడుతూ ఉన్నారు కదా, నేను కూడా అంత కష్టాలు పడుతూ ఉన్నాను అనమాట. అసలు ముందు నా మైండ్లో ఉన్నది ఏంటంటే, అసలు వెయిట్ లాస్ ఎవరైనా వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా ఎందుకు వెయిట్ లాస్ అవ్వడము ఏంటి, అంత స్టైల్గా ఉండాలన్నా, అంత అట్రాక్టివ్గా ఉండాలన్నా, అంత అవసరమా అనుకునేదాన్ని అనమాట నేనైతే. సో ఎప్పుడైతే నేను ఇలా ఉన్నానో మొత్తం అదొక నెగిటివిటీ అనమాట. మనకి బాడీ మొత్తానికి అది అన్హెల్తీ అవ్వడానికి అది నెగిటివిటీ. ఇప్పుడు తినుకుంటే ఎప్పుడు తింటాము, ఇప్పుడు ఎంజాయ్ చేయకుంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము. సో వన్స్ మనం దాని నుంచి బయట పడగలిగితేనే మనం హెల్తీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాము, ఇంకొక 2-3 ఇయర్స్ ఎక్కువ బతకగలుగుతాము అన్న రియాలిటీ లేక నేనైతే వచ్చానమాట. సో నాలాగే చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేను ఎలాగైతే స్టార్ట్ చేశానో చాలామంది స్టార్ట్ చేసి ఉంటారు. సో ఇంక నుంచి నా వీడియోస్ మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయని నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాను. మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట మన వీడియోస్ అయితే. సో నేను ఫోన్ యూజ్ చేయడం కూడా తగ్గించేస్తాను అనమాట. మనకి ఫోన్ వల్ల కూడా చాలా రేడియేషన్ వస్తుంది, అది కూడా చాలా అన్హెల్తీ మన బాడీకి. సో అందుకని నేను వీడియోస్ కూడా తీయలేదు. కాకపోతే ఇప్పుడు నేను తెలుసుకున్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీతో షేర్ చేసుకుందాము. నాకు తెలిసింది ఏదైనా సరే నేను ఖచ్చితంగా ఎవరితో అయినా నేను షేర్ చేసుకుంటాను. అది వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా అది వేరే విషయము. ఫస్ట్ మనం బయట పెట్టాలి కదా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. సో అందుకని నేనైతే చెప్తూ ఉన్నాను అనమాట. వెయిట్ లాస్కి మెయిన్ రీజను, వెయిట్ లాస్ అవ్వేదానికి అసలు ఏంటి అనేది మనమైతే తర్వాత ముందు వీడియోస్లో తెలుసుకుందాము. ఈ వీడియోలో నేనైతే బ్రేక్ఫాస్ట్ గురించి మెయిన్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉన్నారో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి నేను పెద్ద వెయిట్ లాస్ అయిపోతాను అని చాలా అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా తప్పు అండి. మనం బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం స్కిప్ చేస్తామో అప్పుడు మనకైతే మెటబాలిజం అనేది తగ్గిపోతుంది అనమాట. మెటబాలిజం తగ్గిపోయినప్పుడు ఫ్యాట్స్ అనేది బర్న్ అవ్వవు. ఇంకోటి ఏంటంటే మనకి ఎనర్జీ అస్సలు రాదు. అసలు మెటబాలిజం అంటే ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాం కదా, సో దాన్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసేదాన్ని మెటబాలిజం, అదొక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ని మెటబాలిజం అంటాం మనం. సో ఆ మెటబాలిజం అనేది మనకి హైలో ఉండాలి. లోలో ఉన్నదనుకోండి మనకి ఫీవరిష్ రావడము, అసలు క్యాలరీస్ అనేటివి అస్సలు ఇంకా బర్న్ అవ్వనమాట. సో మనం తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. పొటాటోస్ పూర్తిగా మానేయాలి. వైట్ రైస్ ఏదైతే ఉంటుందో పూర్తిగా మానేయాలి. ఇంకా గ్రౌండ్ నట్స్ కూడా
నాట్ గుడ్ అండి. ఇంకా సో ఇప్పుడు నేను మెయిన్ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తాను అనుకుంటున్నాను కదా. సో నేనైతే 8 minutes వీడియో పెడతాను ఫస్ట్ టైం కాబట్టి. సో తర్వాత కొంచెం చెప్తూ వస్తాను. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల యూజెస్ చూద్దాం. ఇప్పుడైతే చెప్పాను కదా లాసెస్ ఏంటి అనేది. గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతుందండి, ఇది లాస్. ఇది కూడా గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. సో అప్పుడు మీకు టమీ అనేది ఇంకా కొంచెం పెరగడానికి ఉంటుంది, కానీ అది తగ్గిపోదు అనమాట. సో చూసుకోండి, ఈ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. యూజెస్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకి ఎనర్జెటిక్గా ఉంటాం, డే అంతా ఎనర్జెటిక్గా ఉంటావు. నువ్వు ఎంత పనైనా చేసుకోగలుగుతావు, ఎంత ఎక్సర్సైజ్ అయినా. వెయిట్ లాస్లో ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎక్సర్సైజ్ కూడా చేసుకోగలుగుతాము. ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఇంకొక క్రేవింగ్స్ అనమాట. ఆ డే అంతా ఇంకా ఎక్కువ తినాలనే క్రేవింగ్స్ రావు మనకి, ఖచ్చితంగా రావు. కనీసం ఫుల్గా కాకపోయినా హాఫ్ అయినా రోజు మనం తినేదానికైనా ఒక హాఫ్, లేదంటే ఫస్ట్ కొన్ని రోజులు 80%, 70%, 60% అట్లా తగ్గించుకుంటూ మన మైండ్లో పడిపోతుంది అనమాట ఒక్కసారిగా. సో కాకపోతే ఫుల్గా మానేయద్దు అసలే బ్రేక్ఫాస్ట్. అది కూడా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకునేదానికి ట్రై చేయండి. ప్రోటీన్స్ అంటే ఎగ్, ఇంకా చికెను, ఇంకా మనకి ప్రోటీన్ ఇంకా దేంట్లో ఉంటుంది మనకి ఎక్కువ స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఉంటాయి కదా. సో అవి, ఇంకా పన్నీరు, చికెను, ఇంకా అవన్నీ మనం అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎగ్స్. డైలీ మార్నింగ్ 2 eggs పెట్టుకొని, అలాగే ఒక చిన్న కప్పుకి ఫ్రూట్స్ పెట్టుకున్నారనుకోండి. ఏంటది ఫైబర్. ఇప్పుడు మనము ఎగ్స్ తిన్నామనుకోండి, అది ప్రోటీను. ఇంకొక సైడ్ మనం ఫైబర్ పెట్టుకున్నాం అనుకోండి, ఫైబర్ అనేది డైజెస్టివ్కి మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ ప్రోటీన్స్ త్వరగా డైజెస్ట్ అవ్వవు, అందుకనే మనకి త్వరగా ఆకలి వేయదన్నమాట. సో ఈ డైజెస్టివ్ ఏదైతే అవ్వకుండా ఉంటుందో అప్పుడు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రాకుండా మనం మేనేజ్ చేసుకోవాలి అంటే కనుక ఒక పక్క మనం ప్రోటీన్ తీసుకుంటూనే ఇంకో పక్క మనం ఫైబర్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఫైబర్ ఫుడ్స్, ప్రోటీన్ ఫ్రూట్స్ నేను ఏంటి అనేది నేను ఒక మొత్తం లిస్ట్ తయారు చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేనైతే అది మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం నేను బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. నేను ఈ విషయం అంటే నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను, నేను దేని మీద వెళ్తాను అనేదాన్ని మీకు చెప్పేదానికి. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నిజంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి బయట రియాలిటీకి వస్తే కానీ మనకు తెలియదు. మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎక్సర్సైజెస్ అంట, ఎర్లీ మార్నింగ్ లేవకపోయినా పర్వాలేదు, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అసలు ఒక రూల్స్ అంటూ లేవండి, ఏదో కూడా రూల్స్ లేవు కదా. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. కాకపోతే మన బాడీకి మనం కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల మనకే తెలుస్తుంది. ఫస్ట్ మీ బాడీని మీరు అసెస్మెంట్ చేయండి. మీరు అసెస్మెంట్ చేసిన తర్వాతనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడే స్టార్ట్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఈ వెయిట్ లాస్ జర్నీలో. దాన్ని కంటిన్యూ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నేను 1 monthలో నేను స్టార్టింగ్లో 78.8 ఉన్నాను అనమాట. ఇప్పుడు 75.2 ఉన్నాను. కాకపోతే 1 monthలోనే, వితిన్ 1 month. నేను స్ట్రిక్ట్గా కూడా చేయలేదు. మళ్ళీ ఎందుకు చేయలేకపోయాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్కమింగ్ వీడియోస్ అన్నీ మొత్తం మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగాను. కాకపోతే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. ప్రోటీన్స్ తీసుకోండి, ప్రోటీన్స్ ఫైబర్స్ బ్యాలెన్స్డ్గా తీసుకున్నాం అనుకోండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.